అవగాహన రాజ్యమే, ప్రజల్లో పూర్తి అవగాహన రాజ్యమే. రైట్. పాము కాటేస్తుంది, ఒక ముళ్ళు పుట్టుతుంది, అలానే సైబర్ నేరాలు చేస్తారు అంతే. ఇప్పుడు వాడిని నేరం చేయొద్దని అంటే వాడు కనిపిస్తేనే కదా నువ్వు పట్టుకుని ఏదన్నా శిక్షించడానికి చేయడానికి ఇంకో దానికి అవకాశం ఉండేది. సో ఒక ఈతరాని వ్యక్తి నీళ్ళల్లో దిగితే ఎలా మునిగిపోతాడో, లోతు నీళ్ళలో దిగితే అట్లనే సైబర్ నేరాల గురించి తెలియని వ్యక్తి ఇట్లా గుడ్డిగా ఆన్లైన్ లో వచ్చేటి అన్ని నమ్మినారంటే అలానే మోసపోతారు అంతే. ఎస్, అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు ఒక సైబర్ వారియర్? ఏం లేదు, నేనేం చెప్తానంటే సింపుల్ గా మీరు రియల్ లైఫ్ లో ఏం చేస్తారో ఆన్లైన్ లో అది చేయాలి. రియల్ లైఫ్ లో ఎవరో తోకాకొండం లేనోడు వచ్చి ఏదైనా చెప్తే కథలు అయితే నమ్మరు కదా మీరు. నమ్మం. సో ఆన్లైన్ లో ఎవరు చెప్పినా కానీ నమ్మచ్చు. ఎస్ సార్. ఒకటి. రెండోది, వాడు ఇప్పటి వరకు ఏం చేసినాడు, వాడి ఆఫీస్కి వెళ్ళండి, వాని ప్రోడక్ట్ చూడండి, వాని సర్వీస్ చూడండి. ఇప్పటి వరకు వాడు ఎంతమంది కస్టమర్స్ సర్వీస్ ఇచ్చినాడు, ఏం సర్వీస్ ఇచ్చినాడు, అది సర్వీస్ నిజంగానే వ్యాలిడా కాదా, అవన్నీ చెక్ చేయండి. వాడు నేను ఇవ్వను డాటా అన్నాడు అనుకో, మీరు సింపుల్ గా అక్కడ నుంచి వెనక్కి వచ్చేసేయండి. వాడు ఇచ్చినారంటే చెక్ చేయండి. మీకు వీలైతే ఎక్స్పర్ట్స్ ని తీసుకెళ్ళండి, కావాలంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని తీసుకెళ్ళండి, లేకపోతే మా మాదిరి సైబర్ గురించి అవగాహన చెప్పేసిన వాళ్ళని తీసుకెళ్ళండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ దాన్ని ఏమంటారు, పులి నోట్లో తలబెట్టి పులి తినకూడదు మన అంటే ఎట్లయితుంది? వాడు మోసానికి డిసైడ్ అయ్యే ఒక ప్యాటర్న్, ఒక పంత ఎంచుకొని చేస్తుంటాడు అన్నట్టు. ఎస్ సార్. అయితే ప్రధానంగా మీరు సైబర్ నేరాలపై వారియర్గా పనిచేస్తూ అనేక సదస్సులను కూడా నిర్వహిస్తున్నారు. ఎక్కువ ఏ సైబర్ నేరాలు మీ దృష్టికి వస్తున్నాయంటారు సార్? ఈ సైబర్ నేరాలు 100 రకాలు ఉన్నాయి, ఒక 10 రకాలు బాగా జరుగుతున్నాయి, అందులో 3-4 రకాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఏంటంటే సార్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ అని, లేకపోతే స్టాక్ మార్కెట్ అని, లేకపోతే ఈ రోజు పెడితే ఎల్లుండి డబుల్ అవుతుందని అత్యాశకు లోన్ అయ్యేలా ప్రవర్తిస్తారు. ఇంకొకటి ఏంటంటే బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్. బెట్టింగ్ కూడా ఇన్వెస్ట్మెంటే కదా, నువ్వు బెట్ చేస్తున్నావు అంతే, ఫార్మాట్ లో బెట్ చేస్తున్నావు. మూడోది భయపడిచ్చి అన్నట్టు, మీ పేరు మీద ఏదో పార్సల్ పోతుంది, మీ పేరు మీద పోలీస్ కేసు అయింది, మీ బాబు ఇదేండు అదేండు అని చెప్పి ఇట్లా అదేండు, మీకు పోలీస్ కేసు అయింది, మీ పేరు మీద సిమ్ములు ఉన్నాయి, మనీ లాండరింగ్ జరుగుతుందని భయపడిచ్చినట్టు. మనం మర్డర్ చేసినా అని పోలీసు వాళ్ళు మన ఇంటికి చెప్పినారు. మీరు నిజంగా తప్పు చేసిందే పోలీస్ సిస్టమ్ వదిలిపెట్టాలి అనమాట. సో వాడు మిమ్మల్ని భయపడిచి మేము పోస్ట్ పెట్టాము, అది పెట్టాము, ఇది పెట్టాము అని చెప్పి ఏదో వచ్చి డబ్బులు తీసుకుంటుంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే లోన్ యాప్ లో లోన్ తీసుకుంటారు, తీసుకోవడం పక్కన పెడితే ఇన్స్టాల్ చేసినా కానీ వాళ్ళు ముందుతారు సతాయికి. రైట్ సార్, మరిన్ని విషయాలు ఒకసారి మళ్ళీ మీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫైనల్ గా చెప్పండి సార్. సో ఫైనల్ గా ఏమవుతుందంటే ఈ సైబర్ నేరాలకు ప్రధాన కారణము నేరస్తులు కాదు, బాధితులే. చెప్పాలంటే బాధితునికి అవగాహన లేదు. ఇప్పుడు తుఫాను వస్తుందని ప్రభుత్వం ప్రకటించినాక నువ్వు మళ్ళా సముద్రంలోకి పోతానంటే నిన్ను ఎవరు కాపాడతారు? ఎవరికి వాళ్ళు స్వయం నియంత్రణ చేసుకోవాలి. సైబర్ నేరాలు ఇంతగా జరుగుతున్నాయని చెప్పి ఇప్పుడు ప్రతి ఆఫీస్ లోను, ప్రతి స్కూల్లోను, ప్రతి కాలేజీలోను, ప్రతి కమ్యూనిటీలోను సైబర్ నేరాలు తగినంత జాగ్రత్త చెప్పితే ఇవి తగ్గుతాయి. సేమ్ టైంలో రాజకీయ నాయకులు వాళ్ళ నియోజకవర్గంలో ఊరికి 5 మందికి ట్రైనింగ్ ఇచ్చినామనుకోండి, ఆ ఊరినంతా వాళ్ళు కాపాడతారు అంతే. అప్పటికీ వాడు వినకపోతే వాళ్ళు ఏం చేయను. ఫస్ట్ అవగాహన రాజకీయ సైబర్ నేరాలకు ప్రధాన కారణం. రైట్, తప్పకుండా సార్, మీ సేవలు మళ్ళీ మేము వినియోగించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, చూస్తున్నాం కదా, ఇది సైబర్ వారియర్ మాధవరెడ్డి గారి ఆలోచన. సైబర్ నేరానికి కేటుగాళ్ళు పంజా అంటే కేటుగాళ్ళు పంజా ఏమయ్యారు, ముందు మనం మారాలి. నిజ జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే మన ఆఫీస్కి వెళ్ళాలి, మనం చూడాలి ఇంతకుముందు ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి, వాళ్ళకి ఎట్లాంటి ప్రతిఫలాలు వచ్చాయనేది మనం చూడాలి. ఇంకొకటి మిమ్మల్ని భయపెట్టిస్తుంటారు, కేసు అయింది, పార్సల్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని. అలాంటి విషయాల్లో కూడా ఏదైనా సరే బాధితులదే తప్పు. సైబర్ నేరగాళ్ళు వాళ్ళు పంజా విసురుతారు, అది ఇది అని అంటే అదంతా తప్పు. వాడు చేయడమే
ఒక విధంగా ఒక ఆలోచనతోటే మనకు కాల్ చేస్తారు. అలాంటప్పుడు మనం బలైపోకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. సైబర్ నేరగాలపై ఏవీ న్యూస్లో మరొక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ సైబర్ వారియర్ మాధవరెడ్డి గారితో మరొక వీడియోని చేస్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి.